నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఫోకస్ పెట్టింది ఏంటి అంటే మేడిగడ్డ. మేడిగడ్డ మీద చేస్తున్న ప్రచారం గురించి మనందరికీ తెలిసిందే. అయితే రేపు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. చలో మేడిగడ్డ మార్చ్ 1కి. ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడిగడ్డ గురించి. సార్ నమస్తే, బాగున్నారా? నమస్కారం అమ్మా. చాలా రోజుల తర్వాత మీ దగ్గర వచ్చి ఇలాగ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడిగడ్డ విషయంలో జరుగుతున్న దాని మీద కొంచెం బ్రీఫ్ ఏమైనా ఇస్తారా? అంటే ఇన్ని పిల్లర్స్ కుంగిపోయాయి, మేడిగడ్డ కుంగిపోయింది, చాలా పెద్ద భారీ నష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఓకే, సరే. రాజకీయాలు, సాంకేతిక విషయాలు ఒక దాంట్లో ఒకటి చెప్పించడం అవసరాల కోసం సర్వసాధారణమే. రాజకీయాలు, సాంకేతికత ఈ రెండింటిని మీడియా వాళ్ళు చూస్తుంటారు. న్యాచురల్, అది వాళ్ళ ధర్మం, వాళ్ళు చేసేవి చేస్తారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాజకీయం కోసం చేసే సాంకేతిక సబ్జెక్టులు ఏమున్నాయో అది దురదృష్టంగా భావిస్తాను. ఒక్కటి, సరే, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఎన్నికల తర్వాత చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది పరిశీలన చేయాల్సి ఉంది. సో వ్యవసాయం మీద, రైతుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించే సందర్భాలు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎన్నికల సమయంలో అంటే రైతు బంధు అప్పటికే ఇవ్వాలని బడ్జెట్లో డబ్బులు స్టేట్ గవర్నమెంట్కు జమ చేసి కూర్చున్నది. ఇవ్వడానికి ఆదేశిస్తే ఇంటరిం ప్రభుత్వం అయినా ఇది ఎన్నికల్లో ప్రభావం చూపెడుతుందని భయపడి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి పోయింది. చేస్తే వాళ్ళు కూడా ఇక 2 రోజులు ఉంది కదా అని, సరేలే 2 రోజులకి ఏమొచ్చింది అనే ఉద్దేశంతో 27వ తేదీన డబ్బులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. అంటే మేడిగడ్డ మీద మాట్లాడే పెద్ద మనుషులు రైతుల గురించే కదా మాట్లాడేది, వ్యవసాయం మీదనే కదా మాట్లాడేది, రైతులకు లాభం జరగట్లేదు అనే దాని మీదనే కదా మాట్లాడేది. కానీ 30వ తారీఖు ఎన్నికలు, 3వ తారీఖు ఫలితాలు, 7వ తారీఖు బాధ్యతల స్వీకరణ, 9వ తారీఖు ఇస్తామన్నారు. రైతుల గురించి పోరాటం చేస్తున్నాం, రైతుల గురించి అన్యాయం జరిగింది, రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కాల్ చేసింది, రైతుల గురించి కాదు, ఖజానా కాల్ చేసింది మేడిగడ్డ వల్ల అని మాట్లాడే పెద్ద మనుషులు మరి రైతుల గురించి ఇప్పుడు 70 రోజులైనా కానీ ఆ డబ్బులు వేయలేదే. అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న జనం మీద మీకు అంత ప్రేమనా? ఎప్పుడో ప్రాజెక్టులు కడితే కొన్ని సంవత్సరాల తర్వాత లబ్ధి కలిగే దాని మీద అత్యంత అవసరంగా మాట్లాడి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడ అని అనుకోవట్లేదా ప్రజలు? ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 70 రోజులైంది, 9వ తారీఖు అన్నావు, 30 రోజుల్లో అన్నావు, మళ్ళీ మాట మార్చి ఇప్పుడు మార్చి 31 అంటున్నావు. అప్పుడైతే డబ్బులు ఉన్నాయి కదా, 7,200 కోట్లు ప్రభుత్వం దగ్గర. ఆ రోజే కనుక వేస్తే ఈ రబీకి ఎక్కడికి వచ్చేది కదా, అందరికీ రైతులకి దాదాపు 59 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, అక్కడికి వచ్చేది కదా. 59 లక్షల మంది రైతులకు అవసరానికి అక్కర రాకుండా చేసిన చరిత్ర పెట్టుకొని 70 రోజుల్లో కూడా చేయండి. ఈ 70 రోజుల్లో ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఎవరికి ఇచ్చారో వైట్ పేపర్ ఇస్తారా? మొదటి 30 రోజుల్లో ఎవరెవరికి ఇచ్చారు పేమెంట్స్, ఈ 70 రోజుల్లో ఎవరెవరికి ఇచ్చారు వైట్ పేపర్ ఇస్తారా? దమ్ముందా, ధైర్యం ఉందా? ఎందుకు? మోసం, దగా, అధికారం కోసం నటన, అధికారం వచ్చిన తర్వాత పెత్తనం చలాయించడం కోసం కాపాడుకోవడం చేసి అధికారులు. సరే, మేడిగడ్డ మీద చాలా విషయాలు వచ్చాయి. కానీ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇంజనీర్ని, నేను కూడా ఇరిగేషన్ శాఖ పనిచేశాను, అయినా నేనేం ఎక్స్పర్ట్ కాదు. ఐ గో బై ది డిపార్ట్మెంట్, ఐ గో బై ది ఎక్స్పర్ట్స్. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కూర్చొని ఏది బెటరు, ఏది తొందరగా చేయగలుగుతాం అనే ఉద్దేశంలో కొంత పొలిటికల్ డిసిషన్స్ తీసుకోవట్లో మన పాత్ర ఉంటుంది.
అంత మాత్రం చేత అన్నీ నాకు తెలుసు నేనంటే బాగుంటుందా? ఓకే. ఇప్పుడు ఎన్నికల ముందు 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పారు. ఏమన్నా అర్థం ఉందా? 93,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 3,000 కోట్లు, సుమారు 3,000 కొద్దిగా హెచ్చు తచ్చులు, ఒక బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్. అందులో 84 పిల్లర్లు, 3 పిల్లర్లకు ఏదో సమస్య వచ్చింది. దాని గురించి మాట్లాడుతూ 1,00,000 కోట్లు దోచుకున్నారు అనే దౌర్భాగ్యపు మాట మీ జాతీయ నాయకునితో అనిపిస్తారు, మీరంటారు, ఈ 70 రోజుల నుంచి అంటున్నారు. ఇదేమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు మాట్లాడేదా? ఇది వాస్తవమా? ఇదే వాస్తవం కానప్పుడు మీరు చెప్పేటి అని వాస్తవాలా? లాజిక్ ఉందా? ఓకే, ఇది చెడ్డ డిజైను, పైసల కోసం చేశారు. మరి 7 సంవత్సరాలు ఏం చేశారయ్యా? 7-8 సంవత్సరాలు పార్లమెంట్లో ఎప్పుడైనా ప్రస్తావించారా? అసెంబ్లీలో ప్రస్తావించారా? అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాడు కదా, అసెంబ్లీ ఒప్పుకున్నది కదా. అవును, ఒప్పుకున్నాం. సరే, ఒప్పుకున్నది, సందర్భాలు ఉండొచ్చు. కానీ అప్పుడు మీకు తెలియలేదా? ఆ రోజు నుంచి అధికారం కోసం నటించే సందర్భం ఎన్నికల ముందు మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయినారా? లేకుంటే అధికారం వచ్చిన తర్వాత ఓవర్ నైట్ మీరు ఎక్స్పర్ట్స్ అయ్యారా? ఇన్ని రోజుల నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వేశారా? లేదే. సరే, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ మీరేదో ఎంక్వైరీ పెట్టి బాధ్యులను శిక్షిస్తామన్నారు. మొదలు సిట్టింగ్ జడ్జి అన్నారు, తర్వాత రిటైర్డ్ జడ్జి అంటున్నారు. రేపు ఎప్పుడేం చేస్తారో తెలీదు, చేసుకోమని చెప్పారు కదా, వద్దనరా? మరి ఎన్ని రోజులు ఎందుకు అవుతున్నది? ఎక్స్పర్టీ కమిటీ వేయడానికి ఎన్ని రోజులు ఎందుకు? ఎంక్వైరీ చేయించడానికి ఎన్ని రోజులు ఎందుకు? అంటే మీరు భయపడుతున్నారా తప్పు చెప్పామని? సాంకేతిక విషయంలో మేము పొరపాటు చేసాము, ఇలా అనకూడదు, ఈ దీంట్లో ఏం రాదు అని తేలిపోయిందా? అందుకోసం సాంకేతికత, రాజకీయాలు రెండు కలిపి చేస్తే వచ్చే నష్టాలే ఈ ప్రచారాలు. దురదృష్టం. ఇన్ని రోజులు ఎక్స్పర్ట్స్ కాలేదు, ఓవర్ నైట్ మనకు మంత్రి పదవి రాగానే, అధికారం రాగానే అన్నీ తెలిసిపోయినాయి. అవతలంతా తప్పు చేశాను, నేను రైట్ చెయ్యి, వద్దన్నమా? ఉంటే ఎక్స్పర్ట్స్ తోటి డిబేట్ చేయించండి, పాయింట్ బై పాయింట్ వచ్చేస్తుంది. సరే, పొరపాటు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 16 ప్రాజెక్టులలో ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అన్నారు. జలయజ్ఞంలో తెలంగాణకు 34 ప్రాజెక్టులు ప్రారంభించాం. గుండ్లవాగు పోయింది, పులిసింతల గేట్లు కొట్టుకుపోయినాయి, మిడ్ మానేరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరో మీకు తెలుసు, కట్ట కొట్టుకుపోయింది. మళ్ళీ దాని మీద ఎవరైనా మాట్లాడారా? ఏమైనా వచ్చిందా? ఇవాళ దీని మీద మాట్లాడుతున్నారు అంటే రాజకీయ కోణం అంతే. 16 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దేశంలో 36 ప్రాజెక్టుల మీద ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. ప్రపంచంలో దాదాపు 280 పైచిలకు ప్రాజెక్టులలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. అంటే అదేదో ఉత్పన్నమైందని చెప్పి ఇక్కడ డిఫెన్స్ కోసం మాట్లాడడం కాదు. పనులు చేస్తున్నప్పుడు కొన్ని అవుతాయి. ఓకే, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, లేకుంటే సాధారణంగా ఆడపిల్లలకు అల్లుల కోసం డబ్బులు ఇస్తారా? ఇస్తారు. ఆడపిల్లకి ఇల్లు కట్టిస్తారు. అవును, ఇస్తారు. కట్టించేప్పుడు ఆ ఆడపిల్ల లేకుంటే నా పైసలు నా దగ్గర పెట్టుకుంటా, నేను తిరగవచ్చు ప్రపంచం, నువ్వు ఎట్లనైనా కట్టు అని అంటారా? కాదు. అంటే మీరు ఆడపిల్ల కాబట్టి అంటున్నారు, ఒప్పుకోరు కదా. సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసం ఇస్తారు. అదే కాదు, డబ్బులు ఎట్లాగో వచ్చినాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి మీద పెడితే ఏం లాభం, కొన్ని నా దగ్గర పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగి వస్తా అని ఎట్లనైనా కట్టవా అంటావా? లేదు, అట్లా ఏమో మరి కొంతమంది అంటారేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయి మాట్లాడేవాళ్ళు వాళ్ళు అంటారేమో, ఇది డబ్బు అవసరాల కోసం. అంటే ఒక్కటి, నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే జనానికి అర్థం కావాలి, అంతే కదా. రైట్ సార్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకంగా అంటే మేడిగడ్డ మీద ఇది అత్యంత భారీ కుంభకోణం అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయ్యో,
సీఎం దగ్గరే ఉన్నది అనుకున్నాను నేను, ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఆ? ఓహో, ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారా? అంటే ఉత్తమ్ ఒక్క కుమార్ రెడ్డి నిమిషం. గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది సార్. అది ఏమైనా మాట్లాడండి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. ఓ అదా, ఆహా, నేను ఆ పోర్ట్ఫోలియో సీఎం దగ్గరే ఉంచుకున్నాడేమో అనుకున్నాను, ఎందుకంటే ఆయనే కదా మొదటి నుంచి 1,00,000 కోట్లు అని చెప్పి. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు. అది విన్నాను, అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. అవునా? ఆహా. అదే మా 3,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తింటాడని ఆలోచించి అధికారం కోసం జనాల్ని మోసం చేసి, సరే అధికారం వచ్చింది, ఇప్పుడు 3,000 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నానని చెప్పేటాయనే 4,900 కోట్లు తన ఒక్క నియోజకవర్గంలోనే పునాదులు వేసాడు. మరి ఎందుకేసాడో నాకు తెలియదు. మరి మిగతా నియోజకవర్గాలలో 4,900 కోట్లు 4,900 కోట్లు ఇస్తూనే చూడాలి మరి. రైట్ సార్, మరొక విషయానికి వస్తే గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నికల టైంలోని ప్రచారం చేసింది 6 గ్యారెంటీల విషయాల్లోని. అయితే ఇప్పుడు అవి ఇవ్వలేకనే ఈ మేడిగంటని లేకపోతే కాళేశ్వరిని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఇగో ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో మనం చాలా చూసాం. అవును, కానీ చాలా రోజులు నడవాయి. ఇప్పుడు అందుకే మన సేయింగ్ ఉంది కదా, వన్ కెన్ ఫూల్ వన్ ఫర్ సమ్ టైమ్, వన్ కెన్ ఫూల్ పీపుల్ ఫర్ వన్ టైమ్, నాట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. సో ఇది ఊరికి రాలే, ఇక ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చి ఉంటుంది, అది అంతే. అది చేయలేదు. కానీ 6 గ్యారెంటీలు, ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు ఉన్నాయి. అవును, అది 421 అని చెప్పేసి మార్చారంట కదా సార్. ఎవరు? నేను ఇదే క్వశ్చన్ మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట గారు కూడా 420 హామీల గురించి అని అంటే లేదు 421 అని చెప్పేసి అని. ఇంకోటి ఎక్కువైందా? ఇంకోటి ఎక్కువైందంట. అట్లా అరే ఈ 420లో 6 సరిగ్గా చేస్తలేరని మేమంటుంటే అది వాస్తవాలు ఎట్లా కనపడుతుంటే ఇంకోటి ఎక్కువైందా 421? ఏం ఫరక పడుతుంది? ఇగో చేయనప్పుడు 420 అయితేంది, 421 అయితేంది, 9 అయితేంది, 6 అయితేంది, 3 అయితేంది, అంటే చేస్తలేరు కదా. అప్పుడప్పుడు ఎన్ని అనే దాని మీద ప్రస్తావన అనవసరం, చర్చ అనవసరం, చేయదు. ఒక్కటి ఇంకో మాట మాట్లాడుతున్నారు, మీరు అడుగుతలేరు, నేను చెప్తాను. వీళ్ళంతా ఏదేది డబ్బులు లేకుండా వేసింది, ఇదైంది, అదైంది. అవును, ఖజానా మొత్తం ఖాళీ చేసిన కాదు. మరి ఖజానా ఖాళీ అయిన సంగతి అధికారంలోకి వచ్చేంత వరకు తెలియదా? అధికారంలో రాకముందు, ఎన్నికల ముందు ఈ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, మేము చేస్తామో చేయమో అని చెప్పారా? చేస్తే ఇప్పుడున్న సదుపాయాలు తగ్గిస్తామనే, ఇప్పుడున్న రైతు బంధు కానీ లేకపోతే దళిత బంధు కానీ ప్రవేశపెట్టింది మరి ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇవ్వకుండా అవి కంటిన్యూ చేస్తూ ఇవి ఇస్తామని ఏ ధైర్యంతో చెప్పారు? ఏ నాలెడ్జ్తో చెప్పారు? సమాధానం ఇస్తారా? రాదు. ఏదో రాజకీయాల్లో మాట్లాడాలి, పోవాలి, అంతే. బురదలు రాయేసి దాటాలి, అదే ముఖ్యం. రైట్. మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు మీరే ప్రస్తావించారు ఇప్పుడు వాటి గురించి, అసలు అవన్నీ ప్రజలకి అందుతాయా? సాధ్యం అవుతుందా ఇప్పుడున్న ప్రభుత్వానికి? ఎందుకంటే మహాలక్ష్మి పథకం అన్నారు, 2,500 చెప్పారు. నేనేమైనా చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి చేయరు, అది ఇది అని అంటారు. 4 రోజులు చూద్దాం కదా, ఇప్పుడు ఇస్తున్నారా? ఒక్క నిమిషం. సిలిండర్లు అన్నారు, అవును, మొత్తం ఎన్నున్నాయి? ఎన్నిటికి ఇస్తామన్నారు? 3. ఎన్నిటికి డబ్బులు ఇచ్చారు? నన్ను ఎందుకు చెప్పమంటారమ్మా? నేను చెప్తే రాజకీయం అవుతుంది, మీలాంటి వాళ్ళు చెప్తే ఫ్యాక్ట్ అవుతుంది, అంతే కదా. మరి అదే పైగా దానికి పెట్టిన కండిషన్స్ చాలా ఉన్నాయి. సిలిండర్స్ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ కరెంటు గురించి కానివ్వండి, చాలా 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 అంటే వాటికి కొన్ని కనెక్షన్స్ పెట్టి వదిలేశారన్నమాట. రెంటెడ్ ఉన్న వాళ్ళకి అసలు సాధ్యం కాని పని. అందుకే ఏ ఉద్దేశంతో అమలు చేస్తామని అన్నారో ఆ ఉద్దేశం ప్రకారం చేస్తున్నారా లేదా ప్రజలు గమనిస్తున్నారు. మీడియా కూడా అడుగుతూ ఉన్నది. మేము రాజకీయంగా మాట్లాడితే ఏదో కోపంతో మాట్లాడుతున్నారు, అధికారం పోయింది అని. సరే, అధికారం వచ్చింది, విరవీగుతుండొచ్చు. ఎంత తేడా జనంలో? 4,50,000, 4,90,000 ఓటర్లు. అదో పెద్దగా ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా 50% వరకు రాలేదు కదా.
అటువంటిప్పుడు విరవీయడం దేనికి? ప్రజల మద్దతు ఉందని గొప్పగా చెప్పుకోవడం ఏంటి? అన్ని వర్గాలను కలుపుకోవడానికి చేసే ప్రయత్నం చేసినప్పుడే ఇట్లా ఉన్నది. ఇక అటువంటిప్పుడు ఇట్లా చేస్తే ఇంకేముంటుంది? రైట్ సార్. నిన్న చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సభ పెట్టారు. మహిళల గురించి సభ పెట్టున్నారన్నమాట. ఆ సభలో సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు మగాడివైతే, మొనగాడివైతే నీ అయ్యా పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచి చూపించు, సవాల్ చేస్తున్న బిడ్డ అని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటి గురించి మీ కామెంట్ ఏంటి సార్? అంటే సీఎం కాదు ఎవరో ఏదో మాట్లాడితే, ఎవరో సంస్కృతి సాంప్రదాయాలు అవును లేకుండా వాళ్ళెవరో వీడెవడో వాడెవడో మాట్లాడని నన్ను అడుగుతారా అమ్మా? అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ అని అంటారా? ఎవరు అవును కరెక్ట్ అని ఎవరంటారు? మహిళల మధ్యలో ఉండాలి కూడా ఎవరంటారు? ఎవరన్నా అంటారా? మీరు బాగున్నారు, మీరు అంటున్నారా బాగానే? మరి మీరే బాగాలేదన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకంటారు? అందుకోసం రాజకీయ నాయకులను ఒక కోణంలో ఇన్వాల్వ్ చేసి చేయడం మంచిది కాదు. ఇది ఎవరు సభ్య సమాజం ఒప్పుకోని విషయం, ఎవరేందో అర్థమవుతున్న విషయం. అటువంటి నీచ నికృష్ట సంస్కారరహిత వాళ్ళు మాట్లాడే మాటల మీద ఏం చెప్తారు? అలా కాని వాళ్ళు ఏం చెప్తారు? మీకే వదిలేస్తా. అంటే అవి అంటే ఆడపిల్లని అయ్యుండి నాకే మాట్లాడడానికి కొంచెం జుగుప్సాకరంగా ఉందన్నమాట. నాకు ఆ వర్డ్ కూడా పలకడం రావట్లేదు. అంత హీనంగా అంతమంది ఆడవాళ్ళలో దంటి పెట్టి మాట్లాడారు. సో అందుకని అడగాల్సి వచ్చింది సార్. మీరు అడిగారు మీ బాధ, కానీ ఇలా మాట్లాడలేమని మాట్లాడుతున్న హృదయంలో ఎలా ఉంటుందో ఊహిస్తారా? అలా ఊహించగలిగితే ఇలా మాట్లాడతారా? మాట్లాడిన వాళ్ళకు జవాబు చెప్పడమే గొప్ప అనుకుంటే ఇలాంటి వాటికి జవాబులు చెప్పకూడదు, ఎటువంటి సంస్కార రైతులు ఉన్నారు అని మనసులో బాధపడేవాళ్ళు ఏం మాట్లాడతారమ్మా? రైట్. సో రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన ఏదైతే సీఎం అయిన తర్వాత తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ఆనవాళ్ళు ఏవీ లేకుండా చేయడమే ఆయన లక్ష్యంగా ఒకానొక టైంలో చెప్పడం జరిగింది. అయితే అదే వేలో వెళుతూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణకి సపరేట్ స్టేట్ చిహ్నాలు కానివ్వండి, లేకపోతే సింబల్స్ కానివ్వండి, అన్నీ సపరేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టేట్ సింబల్స్ మారుతామని ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత కేసీఆర్కి సంబంధించి ఏవైతే ఆనవాళ్ళు లేకుండా అనుకున్నారో మేడిగడ్డ కూడా అదే విషయంగా, అంటే మేడిగడ్డను మొత్తానికి లేకుండా చేద్దామనే ప్లాన్తోనే ఉన్నారని ఒక బయట జరుగుతున్న చర్చ. దీని గురించి మీరు ఏమంటారు సార్? నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఊళ్ళలో కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. ఏదో లుంగి చిన్న పంచో కట్టుకొని. మీరు అసలు లెక్క కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి అమ్మా, మీరు అసలు లెక్క కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారిని. నేను చెప్పేది అమ్మా, అది లెక్క చేసినా చేయలేదు, మీరు ఉంచుకోండి, జనం ఉంచుకోండి. నేను అనేది ఏంటంటే ఊళ్ళలో మనం పిచ్చోళ్ళని చూసాం, ఏదో పంచ కట్టుకొని ఉంటారు, ఏదేదో బాగుతుంటారు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఈ పెద్ద మనుషులంతా ఏం చేస్తారంటే వాడు పిచ్చోడు రా, వాడు మాట్లాడేది ఎందుకు అనుకుంటూ పోతారు. సరే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వరుసగా రోజు చేస్తే ఆ ఊళ్ళో ఎవరో ఒక్కరు అరే వీడి ఇట్లా చేస్తున్నాడు ఏంది అని చెప్పి ఒక్కటేస్తాడు. ఇంతమందిలో వేసేవాడు ఒక్కడే, అది కూడా టాయిలెట్ చేసి 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 కొన్ని రోజుల తర్వాత అరే ఓకే అడ్డం తిరుగుతాడు. అట్లా మాట్లాడుకుంటా, అరే నువ్వు సపరేట్ కూకుంటే నువ్వు మాట్లాడుకుంటే మేము సపరేట్ కూకుంటా ఊకున్నావు ఇన్ని రోజులు, నువ్వు నాకే అడ్డం వస్తున్నావు అని ఒక్కటేస్తాడు. వేస్తామో వాడు కింద పడతాడు. కింద పడగానే సపరేట్ కూకుంటే ఈయన పోయేటాయని పోతాడు. వేసిన ఆయన వాడు లేచి కండువా ఇట్లా దులుపుకొని మీదేసుకొని ఆహా ఇప్పుడు పడ్డా మళ్ళోసారి రా అంటాడు. ఇక అంతకంటే నన్ను ఏం చెప్పంటున్నాను.
సార్ మరొక విషయానికి వస్తే కృష్ణా జలాల విషయం మనందరికీ తెలిసిందే. ఇటు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య మరోసారి చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో ఈ విషయం గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఎవరు పెడుతున్నారు చిచ్చు? ఇంకెవరు? మన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం చిచ్చు పెట్టడం కాదు, అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రజలను కాపాడుకోలేని స్థితిలో పూర్తి స్థాయి అవగాహన లేక అవగాహన రాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలతోటి రాష్ట్ర ప్రయోజనాలు పోతున్నాయి. అదే ఈ కేఆర్ఎంని కృష్ణా జలాల 9 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చామే. పునర్విభజన చట్టంలో ఏముందో తెలీదా? అయినా కాపాడుతూ వచ్చారు కదా కేసీఆర్ గారు. మరి ఈ పూట ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఎందుకు జరిగింది? మళ్ళీ మేడలు విద్యలెక్కి ఇట్లా చేస్తూ ఉంటారు. ప్రజలు నమ్మించడానికి చేసే కార్యక్రమం. ఏదో అవకాశం ఇచ్చారు జనం, అవకాశాన్ని ప్రజల కోసం ప్రాంతం కోసం వాడుకునే చిత్తశుద్ధి లేకపోతే ఆ భావం వీళ్ళు లేదు. బురదలు రాయేసి దాటడం, ఏదో ఆవురావురు అన్నట్టు ఉన్నది అందరూ. మరి దేనికోసం నాకు తెలియదు. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాకముందు ఈ 10 ఏళ్లలో కంప్లీట్గా ఎప్పుడు కూడా కరెంటు కోతలు అనేది పెద్దగా కనిపించలేదు. అంటే నేను పోలేదు అని చెప్పను, బట్ పెద్దగా కనిపించలేదు. అంత ఇబ్బందికరమైన సందర్భం అయితే ఏ రోజు కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంట్లోని రోజుకి అర్ధగంట నుంచి 45 నిమిషాలు కరెంటు పోతుంది సార్. అంతేనా? నిజంగా అంతేనా? మరి మా ఇంట్లోనైతే ఇంకెక్కువ పోతున్నది పొద్దున. ఏవా అదే చెప్తా, మీరు అన్న తర్వాత నేను చెప్తున్నా. లేకపోతే నేనే మొదలు చెప్తే రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఇట్లనే చెప్తారు, అబద్ధాలు అంటారు. అంతేనా? అంటారు. మీరు అన్న తర్వాత అంటారు. పోకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు పోవడానికి గల కారణాలు ఏమై ఉంటారు? కాదు, మేనేజ్మెంట్. ఏదైనా ముందు చూపు, మేనేజ్మెంట్. సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, ఉత్పన్నం కాకుండా ఏం చేయాలి, ఇది ఒక బాధ్యతాయుతమైన చర్య. ఏదో అత్తరపుత్ర మీదికి మాట్లాడుకుంటా అయిపోతుంది అంటే వ్యవస్థ అట్లా పనిచేసేది ఉంటే మనం ఎందుకు? అయ్యో మనకెందుకు ఈ బాధ్యతలు? వ్యవస్థే చేసుకుంటుంది అనుకుంటే మనం ఎందుకు? కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా చెప్తారు, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల. సరే, మేడిగడ్డలో ప్రాబ్లం అయింది, నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు నదిలో వచ్చే నీళ్లు 6000 క్యూసెక్లు పోతున్నాయి. కానీ నిల్వ ఉంచబడిన నీళ్లు అన్నారం నుంచి 2.7 టీఎంసీ, తర్వాత సుందిల నుంచి 0.47 or 0.46 టీఎంసీ నీళ్లు విడుదల ఎందుకు చేశారు? సముద్రంలో కలిసాయి కదా. ఎవరైనా చెర్ల నీళ్లు వాగులో ఖర్చుపెడతాడా? పొలాలకు ఇవ్వడానికి వచ్చుకుంటాడు. కానీ ఎండాకాలంలో ఏ చెరువులోనైనా నీళ్లుంటే అవి వాగులో ఖర్చుపెడతామా? తూము నుంచి పొలాలకు ఇస్తామా? తూము నుంచి పొలాలకు కూడా ఇవ్వవు అనుకుందాం, అవసరం లేదు అనుకుందాం. ఇది గేట్లు ఎత్తి అందులో వాగులో పడేస్తామా? ఎవడన్నా బుద్ధుండోడు చేసే పని ఇది. ఇక మిగతా విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. చెర్లో ఉన్న నీళ్ళను వాగులో పడేంత సమర్థత కలిగిన ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోండి. నీళ్ళు కొద్దిగున్నాయా ఎక్కువ ఉన్నాయా అనవసరం. ఆ నీళ్ళు అన్నుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని కూడా మనకు తెలుసు. చుట్టుపక్కల అది వాడుకోలేకపోయినా, వాడుకోవాల్సి వస్తే 2 మోటార్లు పెట్టి కాలువలో పంపుతాం అత్యంత అవసరం అయితే. కానీ వాగులో కిడ్స్ పెడతారు. ఈ తెలివితేటలు ఇప్పటికైనా అర్థమైందా? గదే ప్రజలు అర్థం చేసుకుంటారు, అంతే. కొద్దిగా వెనక ముందు. రైట్. మేడిగడ్డ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇగో రాజకీయాలలో ఎంతవరకు కరెక్టు అనేది ఏం చెప్పమంటారు? నడిచిన రోజు నడుతుంది. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తే పోతాయి. ఇప్పుడు నేను చెప్పాను, దీనికి సమాధానం చెప్తాడా? సుందిల్లా అన్నారు నుంచి నీళ్ళు ఎందుకు చూశారు, గోదావరిలో బయట కిందికి పోయినా చెప్తాడా? అదైతే వాస్తవం కదా. నువ్వు ఏం మాట్లాడితే ఏం గొప్ప? అది సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండదు.
సమస్యలు రాకుండా చూడడం ఒకటి, సమస్యలు వస్తే ఏ రకంగా పరిష్కారం చేయాలనేది రెండవది, సమస్య పరిష్కారం ఎంత తొందరగా చేయగలుగుతాం అన్నది మూడవది. సమస్య వచ్చింది, ఇది కొత్త కాదు కదా, చరిత్ర ఉంది. మరి అటువంటప్పుడు ఇప్పటివరకు ఎక్స్పర్ట్ కమిటీ వేయలేదే, ఇప్పటివరకు రిపేర్ చేయడానికి సన్నద్ధం కాలేదే. అదేదో ఎల్ఎన్టీ సంస్థ గవర్నమెంట్ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నా పని కాదంటే నా పని కాదు, ఇది టర్మ్ అయిపోయింది, అది ఇది అదంతా లీగల్గా చూసుకోండి కోర్టుల తర్వాత. ఒక్క నిమిషం అదంతా లీగల్గా చూసుకోండి. ఇప్పుడు అవసరాలకు వెంటనే రిపేర్ చేయాలి కదా, అది చేయండి మొదలు. అది చేయట్లేదే అంటే ఇది బాధ్యతారహితం కదా, యూఆర్ నాట్ సిన్సియర్ అనేది తేలిపోతున్నది కదా. మరి మీ ఇతరుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నీళ్ళు వాగులో పడేస్తావు, ఎక్స్పర్ట్ కమిటీ అయ్యావు, తర్వాత రిపేర్లు చేయించడానికి టెండర్లు పిలువవు, మిగతాయి కారణాలు టైం ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తూ సమస్యను సమస్యగా ఉంచే విధంగా చేస్తున్న పరిపాలన ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. కొద్దిగా వెనుక పిచ్చోడు ఎంత తెలివికల్లా మాట్లాడినా పిచ్చితనం మెడికల్ టెస్ట్లో బయటపడదు. బయటికి కనిపించడానికి చాలా బాగా ఉంటారు. ఎడ్డోడే పిచ్చోడే అది తేలిపోతుంది అంతే, కొద్దిగా వెనక ముందు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.